ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఈకోలై. ఈకోలై నార్మల్గా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా క్లాసిఫికేషన్లో ఈకోలై ఉంటుంది. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇవి 3 ఆర్ బ్యాసిల్లై అండ్ 1 ఈస్ కోకై. దిస్ ఈస్ డిప్లోకోకై. బ్యాసిల్లై దాంట్లో 1 టైప్ ఏంటిది, కోకో బ్యాసిల్లై. ఇంకో టైప్ ఏంటిది, బ్యాసిల్లై ప్యూర్ బ్యాసిల్లై అంటే రాడ్స్. ఇంకొకటి ఏంటిదంటే కర్వ్డ్ రాడ్స్. కర్వ్డ్ రాడ్స్ అంటే ఇట్లా ఉంటాయి with flagella. Now coming to this bacilli, pure bacilli దాంట్లో based on lactose fermenting status, lactose fermentation చేస్తే చేయవా దాని మీద 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. చేసేది ఏంటిదంటే సీక్స్ అని చెప్పేసి ఉంటాయి, సిఈకేఎస్. ఓకే, దీంట్లో సి అండ్ ఎస్ ఆర్ స్లో ఫర్మెంటర్స్, దిస్ 3 ఆర్ ఫాస్ట్ ఫర్మెంటర్స్. నౌ కమింగ్ టు ఈ ఫర్ ఈకోలై, నెక్స్ట్ ఈ ఫర్ ఎంటెరోబాక్టర్ and K for Klebsiella. S for Serratia and C for Citrobacter. అయితే దిస్ సిట్రోబాక్టర్ అండ్ సెరేషియా ఆర్ స్లో ఫర్మెంటర్స్, మిగతా 3 ఆర్ ఫాస్ట్ ఫర్మెంటర్స్. ఒకవేళ లాక్టోస్ ఫర్మెంటేషన్ ఉన్నట్టు నెగిటివ్ వచ్చిందంటే ఆక్సిడేస్ స్టేటస్ని చూసుకుంటారు. ఆక్సిడేస్ పాజిటివ్ ఉందా, ఆక్సిడేస్ నెగిటివ్ ఉందా. ఆక్సిడేస్ పాజిటివ్ వచ్చేసరికి దీంట్లో 2 ఉంటాయి, బీపీ. ఓకే, పీ ఫర్ సూడోమోనాస్ అరోజినోసా and B for Burkholderia capacia. Now coming for oxidase test కూడా నెగిటివ్ వస్తే టీఎస్ఐ అగర్ మీద H2S హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రొడక్షన్ చేస్తలేదు చూస్తారు. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంది, ప్రొడ్యూస్ చేస్తలేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే పుస్సి. ప్రీ అంటే ప్రోటియస్ అండ్ సాల్మొనెల్లా, షిగెల్లా అండ్ ఎర్సినియం. సో దీస్ ఆర్ ద గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. మనం ఈరోజు ఈకోలై గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఫస్ట్ ఈకోలై అనేసరికి ఇట్ ఈస్ ఎ నార్మల్లీ ఇట్ ఈస్ ఎ గట్ కమెన్సల్ అంటే గట్ సర్జరీస్ ఏమైనా ఉంటే అక్కడ ఆ సర్జరీస్ చేసినా కానీ ఏమైనా ఉంటే అక్కడ గట్ కమెన్సల్ అవుతుంది. అయితే ఇట్ ఈస్ ఎ గ్రామ్ నెగిటివ్ బ్యాసిల్లై. అండ్ ఇక్కడ నేను స్లైస్ అని ఒక నిమోనిక్ పెట్టుకున్నా, SLICE. ఏంటిది, సార్బిటాల్ లాక్టోస్ ఫర్మెంటేషన్ చేస్తుంది. అంటే మెకాంకీ అగర్ దాంట్లో పింక్ కలర్ కాలనీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఐ అంటే ఇండోల్ టెస్ట్ ఈజ్ పాజిటివ్. దాని తర్వాత సి అంటే క్యాటలేస్ పాజిటివ్. ఈ అంటే ఈఎంబి అగర్లో దిస్ ఇస్ ఇయోసిన్ మిథినైల్ బ్లూ అగర్. అయితే దీంట్లో మనకి పర్పుల్ కలర్ కాలనీ ప్లస్ ఇక్కడ ఇది స్పెషల్ మెటాలిక్ గ్రీన్ షీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఈకోలై. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద విరులెన్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈకోలై. విరులెన్స్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనకి 3 ఉంటాయి. ఏంటిది, ఫింబ్రియే క్యాప్సిల్ ఒకటి, కే క్యాప్సిల్ ఉంటారు. అంతేకాకుండా యాజ్ ఇట్ ఈస్ గ్రామ్ నెగిటివ్ కాబట్టి LPS, ఓకే, లైపోపాలిసాకరైడ్ ఆర్ ఎండోటాక్సిన్ ఇది లైపోపాలిసాకరైడ్. నా ఫింబ్రియే వచ్చేసరికి కిడ్నీస్కి సంబంధించి ఉంటుంది అండ్ బ్లాడర్కి సంబంధించి ఉంటుంది. ఇట్ కాజెస్ అక్యూట్ సిస్టైటిస్ అండ్ అక్యూట్ పైలోనెఫ్రైటిస్. నెక్స్ట్ కే క్యాప్సూల్కి సంబంధించి చూసుకుంటే ఇట్ కాజెస్ మెనింజైటిస్. ఓకే, నియోనేటల్ మెనింజైటిస్లో ఈకోలై is the most common causes of meningitis in 0 to 6 months people. 0 to 6 months ఏజ్ ఉన్న నియోనేట్స్కి కే క్యాప్సిల్ ఆఫ్ ద ఈకోలై కాజెస్ నియోనేటల్ మెనింజైటిస్. నౌ కమింగ్ టు నిమోనియా కూడా కాజ్ చేస్తుంది. ఇప్పుడు ఎండోటాక్సిన్ ఏదైతే ఉందో దిస్ కాజెస్ సెప్సిస్. ఓకే, సో సెప్టిక్ షాక్ డ్యూ టు యూటీఐ వల్ల మనకి బ్యాక్టీరియల్ ఎండోటాక్సిన్ వల్ల మనకు వచ్చేది సెప్సిస్. సో పేషెంట్కి సెప్సిస్ అయింది, వాట్ ఈస్ ద కాజ్ అని అడుగుతారు, LPS ఆర్ ఎండోటాక్సిన్. పేషెంట్కి నిమోనియా ఆర్ నియోనేటల్ మెనింజైటిస్ వచ్చింది, వాట్ ఈస్ ద కాజ్, కే క్యాప్సిల్. పేషెంట్కి అక్యూట్ పైలోనెఫ్రైటిస్ ఆర్ సిస్టైటిస్ వచ్చింది, వాట్ ఈస్ ద కాజ్, వాట్ ఈస్ ద విరులెన్స్ ఫ్యాక్టర్ ఆఫ్ ఈకోలై అని అడుగుతారు, దిస్ ఇస్ ఫింబ్రియా. ఓకే, హెమోరేజిక్ డిసెమినేషన్ సెప్సిస్, గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజం కాజింగ్ హెమోరేజిక్ డిసెమినేషన్. అదేంటి సెప్టిక్ షాక్ డ్యూ టు యూటీఐ, బ్యాక్టీరియమియా అని చెప్పేసి అంటారు. బ్యాక్టీరియమియా ఇదంతా మనకి సెప్సిస్లోనే వస్తాయి కాబట్టి దట్ ఈస్ డ్యూ టు ఎండోటాక్సిన్, దట్ ఈస్ LPS లైపోపాలిసాకరైడ్. నౌ కమింగ్ టు స్ట్రెయిన్స్ ఈకోలై దాంట్లో మనకి 4 స్ట్రెయిన్స్ ఉంటాయి, 1 2 3 4.
ఏంటిది ఇన్వేసివ్, టాక్సిజెనిక్, ప్యాథోజెనిక్ అండ్ హిమోరేజిక్. ఓకే, ఇన్వేసివ్ ఇవన్నీ నాట్ ఇన్వేసివ్. ఓకే, ఇది మాత్రమే ఇన్వేసివ్. టీ ఫర్ టాక్సిజెనిక్, టీ ఫర్ pathogenic and H for hemorrhagic. Okay, enteroinvasive equally, enteroinvasive equally, enterotoxigenic equally, enteropathogenic equally, enterohemorrhagic equally. ఓకే, ఎంటెరోఇన్వేసివ్ అంటే అది మన సెల్స్ లోపలికి వెళ్తుంది, ఇంటెస్టైనల్ మ్యూకోజా లోపలికి వెళ్తుంది. దిస్ కాజెస్ నెక్రోసిస్ అండ్ హిమరేజ్. నెక్రోసిస్ అండ్ హిమరేజ్ అవుతుంది కాబట్టి దిస్ కాజెస్ డిసెంట్రీ. ఓకే, డిసెంట్రీ అంటే బ్లడ్ డైరియా అవుతుంది. నెక్స్ట్ ఎంటెరోటాక్సిజెనిక్. ఫస్ట్ ఏంటిది, దీస్ 3 ఆర్ నాట్ ఇన్వేసివ్, ఇవి ఇన్వేసివ్ చేయదు కాబట్టి ఎంటెరోటాక్సిజెనిక్ అంటే ఇట్ ప్రొడ్యూసెస్ టాక్సిన్, దట్ ఈస్ ఏంటిది ఎగ్జోటాక్సిన్. ఓకే, we will discuss about the toxin in the next slide. నెక్స్ట్ ఇక్కడ ప్యాథోజెనిక్ అంటే it just attaches. ఓకే, దిస్ అటాచెస్ టు ద ఏంటిది, అటాచెస్ టు ద ఇంటెస్టైనల్ ల్యూమెన్ కి ఇది అటాచ్ అవుతుంది. దేర్ బై డిక్రీజెస్ అబ్జార్ప్షన్ అనేది తక్కువ చేస్తుంది. అండ్ ఇట్ ఫ్లాటెన్స్ ద విల్లై, దేర్ బై కాజింగ్ చిల్డ్రన్స్లో, ఇది స్పెసిఫిక్ చిల్డ్రన్స్లో ఇట్ కాజెస్ డయేరియా ఇన్ ద చిల్డ్రన్ మోస్ట్ కామన్లీ డ్యూ టు, అంటే మనకి ఫీచర్స్ ఏంటిదంటే ఈ డిక్రీజెస్ అబ్జార్ప్షన్ అండ్ ఫ్లాటనింగ్ ఆఫ్ ద విల్లై అని చెప్పేసి చూపెడతారు హిస్టాలజీలో. దెన్ వీ హ్యావ్ టు సీ దట్ ఇట్ ఈస్ ఎంటెరోపాథోజెనిక్ ఈక్వలే. నౌ కమింగ్ టు ఎంటెరోహిమోరేజిక్ ఈక్వలే. ఎంటెరోహిమోరేజిక్ ఈక్వలే అంటే ఏంటిదంటే ఇక్కడ ఇది కూడా ఎగ్జోటాక్సిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్జోటాక్సిన్ దట్ ఈస్ షిగా లైక్ టాక్సిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దేర్ బై దిస్ షోస్ ఇస్ ప్యాథోజెన్సిటీ, దట్ ఈస్ ఎగ్జోటాక్సిన్ బై ఎంటెరోహిమోరేజిక్ అండ్ ఎంటెరోటాక్సినిక్ ఈక్వలే. దీంట్లో స్పెసిఫిక్ ఏంటిదంటే ఎంటెరోహిమోరేజిక్ ఈక్వలే స్పెసిఫిక్. నార్మల్గా ఈకోలై అనేది సార్బిటాల్ ఉన్న లాక్టోస్ ఫర్మెంటేషన్ చేస్తుంది. బట్ ఎంటెరోహిమరేజిక్ ఈకోలై ఏదైతే ఉందో దిస్ ఈస్ నాట్ సార్బిటాల్ ఫర్మెంటర్. ఇట్ డస్ నాట్ ఫర్మెంట్ సార్బిటాల్. ఓకే, ఇట్ డస్ నాట్ ఫర్మెంట్ ద సార్బిటాల్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నౌ కమింగ్ టు ఎంటెరోటాక్సిజెనిక్ ఈకోలై అండ్ ఎంటెరోహిమరేజిక్ ఈకోలై. ఓకే, బోత్ ప్రొడ్యూసెస్ ఎగ్జోటాక్సిన్. ఇది కూడా మనకి ఎగ్జోటాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, దిస్ ఎగ్జోటాక్సిన్ ఈస్ cholera like toxin. This exotoxin is మన షిగా లైక్ టాక్సిన్. సో కమింగ్ టు ఫస్ట్ we will discuss about enterotoxinic ఈకోలై. ఎంటెరోటాక్సినిక్ ఈకోలై దాంట్లో ఇట్ ప్రొడ్యూసెస్ ఎగ్జోటాక్సిన్ విచ్ ఇస్ cholera like toxin. అయితే ఇవి రెండు దీస్ ఆర్ నాట్ ఇన్వేజివ్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఎంటెరో ఇన్వేజివ్ ఈకోలై మాత్రమే ఇన్వేషన్ చేస్తే, ఇవి రెండు దీస్ ఆర్ నాట్ ఇన్వేజివ్. అయితే ఎంటెరోటాక్సినిక్, దిస్ టీ ఫర్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే టీ అంటే ట్రావెలర్స్ డయేరియా. ట్రావెలర్స్ డయేరియా ఇస్ కాజ్డ్ డ్యూ టు ఎంటెరోటాక్సిజెనిక్ ఈకోలై. దాంట్లో ఇట్ ఈస్ ఎ కలరా లైక్ టాక్సిన్. దీంట్లో ఈ టాక్సిన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ హీట్కి సంబంధించి హీట్ లెబైల్ ఒకటి అండ్ హీట్ స్టేబుల్ ఒకటి. ఓకే, హీట్ లెబైల్ అండ్ హీట్ స్టేబుల్. అయితే దిస్ యాక్టివేట్స్ అడినైలైట్ సైక్లేస్ and this activates guanylate cyclase. అంటే దీనివల్ల మనకి ఇంక్రీజ్ CAMP లెవెల్స్, దీనివల్ల మనకి ఇంక్రీజ్ CGMP లెవెల్స్. ఓకే, ఈ CAMP లెవెల్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంక్రీజ్ క్లోరైడ్ అండ్ ఇంక్రీజ్ వాటర్ సెక్రీషన్స్ పెరుగుతాయి. ఈ CGMP పెరగడం వల్ల ఏమవుతుంది, మనకి డిక్రీజ్ క్లోరైడ్ రీఅబ్జార్ప్షన్ అండ్ డిక్రీజ్ వాటర్ రీఅబ్జార్ప్షన్. ఇక్కడ రీఅబ్జార్ప్షన్ ప్రాబ్లమ్, ఇక్కడ సెక్రేషన్ ప్రాబ్లమ్. ఇక్కడ సెక్రేషన్ అనేది ఎక్కువైతుంది, ఇక్కడ రీఅబ్జార్ప్షన్ అనేది తక్కువైతుంది. దీనివల్ల మనకి ఫైనల్లీ ఏమైతే దీస్ లీడ్ టు వాటరీ డయేరియా. సో వాటరీ డయేరియా అయింది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రావెలర్స్ డయేరియా. ఇన్ కాంట్రాస్ట్ ఎంటెరోహిమరేజిక్ ఈకోలైలో మనకి హిమరేజ్ అంటే బ్లడ్ వస్తుంది, డిసెంట్రీ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ఎంటెరోహిమరేజిక్ ఈకోలై. ఎంటెరోహిమరేజిక్ ఈకోలై ఏంటిదంటే ఇక్కడ ఇది కూడా ఎగ్జోటాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈస్ షిగా లైక్ టాక్సిన్. సో ఫస్ట్ ఎంటెరోహిమరేజిక్ ఈకోలై నుంచి వచ్చే షిగా లైక్ టాక్సిన్కి, షిగెల్లా నుంచి వచ్చే షిగా టాక్సిన్కి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటిదంటే ఎంటెరోహిమరేజిక్ ఈకోలై మనం ఫస్ట్ మాట్లాడుకుంది ఏంటి, బోత్ ఆర్ నాట్ ఇన్వేజివ్. సో దిస్ ఈస్ నాట్, ఐ విల్ చేంజ్ ద కలర్, దిస్ ఈస్ నాట్ invasive, but Shiga toxin will enter the cells, that is invasive. This is the first major difference. Next coming to enterohemorrhagic ఈకోలై, Shiga toxin ఏం చేస్తుంది,
ఈ షిగాటాక్సిన్ ఏం చేస్తుందంటే దిస్ షిగాటాక్సిన్ will డ్యామేజ్ ద అంటే ప్రోటీన్ సింథసిస్ కానది ఇట్ ఇన్హిబిట్ ద ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్ని ఎట్లా ఇన్హిబిట్ చేస్తుంది? ఇది ఎట్లా ఇన్హిబిట్ చేస్తుంది అంటే అడినైన్ రెసిడ్యూస్. It removes the adenine residues. It removes the adenine residues from rRNA. rRNA నుంచి అడినోసిన్ రెసిడ్యూస్ని తీసేస్తుంది. దీనివల్ల మనకి ఇట్ ఇన్హిబిట్స్ ద 60S రైబోజోమ్. ఇట్ ఇన్హిబిట్స్ ద 60S రైబోజోమ్. అట్లా మనకి ప్రోటీన్ సింథసిస్ అనేది జరగదు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎంటరోహిమోరేజిక్ ఈక్వలై ఇన్హిబిట్ ద ప్రోటీన్ సింథసిస్ బై అడినోసిన్ రిమూవింగ్ అడినోసిన్ ఫ్రమ్ rRNA, thereby inhibiting the 60S రైబోజోమ్. ఓకే, ఇది ఫస్ట్ వన్. అంతేకాకుండా దీనివల్ల మనకి జిఏ మ్యూకోజా డ్యామేజ్ అవుతుంది. డిఏ మ్యూకోజా డ్యామేజ్ అవుతుంది. మ్యూకోజా డ్యామేజ్ అవ్వడం వల్ల ఇట్ కాజెస్ డిసెంట్రీ. ఓకే, డిసెంట్రీ అంటే బ్లడీ డయేరియా. నౌ కమింగ్ టు థర్డ్, అట్లనే ఎండోథీలియం కూడా డ్యామేజ్ అవుతాయి. ఎండోథీలియం ఆల్సో గెట్ డ్యామేజ్డ్. ఎండోథీలియల్ డ్యామేజ్ అవ్వడం వల్ల డ్యూ టు సైటోకైన్స్. ఎండోథీలియల్ డ్యామేజ్ డ్యూ టు సైటోకైన్స్. దీనివల్ల మనకి ఏమవుతుంది? హెచ్యుఎస్ ఇస్ డ్యూ టు అంటే హెచ్ అంటే హీమోలైటిక్ యురేమిక్ సిండ్రోమ్ బై ఎంటెరోహిమోరేజిక్ ఈకోలై. దీంట్లో ఏమవుతుంది? హీమోలైసిస్ అంటే అనేమియా, యురేమిక్ అంటే మనకి అక్యూట్ కిడ్నీ ఇంజరీ డ్యూ టు డిక్రీజ్ రీనల్ బ్లడ్ ఫ్లో తక్కువ వల్ల అక్యూట్ కిడ్నీ ఇంజరీ అవుతుంది. దీనివల్ల ఇంక్రీజ్ ఎల్డిహెచ్ అండ్ ఇంక్రీజ్ బ్లడ్ యూరియా నైట్రోజన్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ యురేమిక్. ఇక్కడ హీమోలైసిస్ అవుతుంది కాబట్టి ప్లేట్లెట్ కన్జంప్షన్ అని పెరుగుతుంది టు ప్రివెంట్ ద హీమోలైసిస్. సో ఇంక్రీజ్ ప్లేట్లెట్ కన్జంప్షన్ లీడ్ టు థ్రాంబోసైటోపీనియా. సో ఫైనల్లీ ఏమవుతుంది? హీమోలైసిస్ లీడ్ టు అనేమియా. దాని తర్వాత ఏకేఐ లీడ్స్ టు డ్యూ టు డిక్రీజ్ రీనల్ బ్లడ్ ఫ్లో లీడ్స్ టు డిక్రీజ్ ఏకే. అంటే హీమోలైసిస్ జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్లేట్లెట్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. మనకి మైక్రోథ్రాంబై అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది. ఈ మైక్రోథ్రాంబై విల్ బ్లాక్ ద వెజిల్స్. సో ఈ వెజిల్స్ అనేది బ్లాక్ చేయడం వల్ల డిక్రీజెస్ బ్లడ్ ఫ్లో టు అదర్ ఆర్గన్స్. ఇప్పుడు రీనల్ బ్లడ్ ఫ్లో తక్కువ అవుతుంది. దీనివల్ల ఏకేఐ అవుతుంది. ఏకేఐ జరగడం వల్ల ఏమవుతుంది? దిస్ లీడ్ టు ఇంక్రీజ్ బ్లడ్ యూరియా నైట్రోజన్ అండ్ ఇంక్రీజ్ ఎల్డిహెచ్. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మెకానికల్ హీమోలైసిస్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మైక్రోథ్రాంబై ఇన్ ద బ్లడ్ వెజల్స్ ఉండడం వల్ల నార్మల్ బ్లడ్ సెల్స్ కూడా అంటే నార్మల్ ఆర్బీసీస్ అక్కడికి వచ్చినా కానీ మనకి దిస్ లీడ్స్ టు మెకానికల్ హీమోలైసిస్. సో మెకానికల్ హీమోలైసిస్, ఏకేఐ, అనేమియా, థ్రాంబోసైటోపీనియా, ఇంక్రీజ్ ప్లేట్లెట్ కన్జంప్షన్. ఇది కన్జంప్షన్. సో ఫైనల్లీ మెకానికల్ హీమోలైసిస్, అనేమియా, థ్రాంబోసైటోపీనియా అంటే డిక్రీస్ ప్లేట్లెట్స్, డిక్రీస్ హెచ్బి, మెకానికల్ హీమోలైసిస్, ఏకేఐ డ్యూ టు డిక్రీస్ రీనల్ బ్లడ్ ఫ్లో, ఇంక్రీజ్ ఇన్ ఎల్డిహెచ్ డ్యూ టు సెల్ టర్న్ ఓవర్ పెరుగుతుంది కాబట్టి ఏకేఐ వల్ల ఇంక్రీజ్ బ్లడ్ యూరియా నైట్రోజన్. అండ్ మెకానికల్ హీమోలైసిస్ కాబట్టి పెరిఫెరల్ స్మియర్లో వీ విల్ ఫైండ్ సిస్టోసైట్స్ సీన్ ఆన్ పెరిఫెరల్ బ్లడ్ స్మియర్. అండ్ ప్లేట్లెట్స్ తక్కువవుతున్నాయి, ప్లేట్లెట్ కౌంట్ అనేది తక్కువవుతుంది. దీనివల్ల మనకి ఇంక్రీజ్ బ్లీడింగ్ టైం. నో, ఇక్కడ మనకి కోఆగులేషన్ ఫ్యాక్టర్స్ అనేటి నార్మల్. సో మనకి పీటీ కానీ ఏపీటీటీ కానీ ఈజ్ నార్మల్. పీటీ ఏపీటీటీ నార్మల్. ఇంక్రీజ్ బ్లీడింగ్ టైం డ్యూ టు డిక్రీజ్ ప్లేట్లెట్స్, డిక్రీజ్ బ్లడ్ ఫ్లో టు ద kidneys leading to AKI, LDH, 1, thrombocytopenia, anemia, and mechanical hemolysis. These are the features of HUS due to enterohemorrhagic E. coli secreting Shiga-like toxin. So this is about E. coli. Now coming to E. coli other side effects. ఇప్పుడు E. coli అనేది ఫింబ్రియా వల్ల ఇట్ కాజెస్ సిస్టైటిస్ అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ అండ్ అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటే మనకి యురెత్రా నుంచి బ్లాడర్ వరకు వెళ్తే దట్ ఈస్ సిస్టైటిస్. బ్లాడర్ నుంచి మన కిడ్నీ దగ్గరకు పోతే దట్ ఈస్ పైలోనెఫ్రైటిస్. అంటే కిడ్నీ ఎఫెక్ట్ అయితే పైలోనెఫ్రైటిస్, బ్లాడర్ ఎఫెక్ట్ అయితే సిస్టైటిస్.
ఇప్పుడు మనకి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ డబ్ల్యూబీసీ క్యాస్ట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ సిస్టైటిస్ బ్లాడర్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి డబ్ల్యూబీసీసే డైరెక్ట్ వస్తాయి. ఓకే, డబ్ల్యూబీసీ క్యాస్ట్స్ ఎక్కడ ఉంటాయంటే క్యాస్ట్స్ ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ గ్లోమరులే అండ్ రీనల్ ట్యూబ్యూల్ సెల్స్ కాబట్టి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి డబ్ల్యూబీసీ క్యాస్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. నెక్స్ట్ కమింగ్ టు రెండిట్లలో సిస్టైటిస్ అవుతుంది కాబట్టి ఇంక్రీస్ ఫ్రీక్వెన్సీ అంటే బ్లాడర్ అర్జెన్సీ అవుతుంది. ఇంక్రీస్ ఫ్రీక్వెన్సీ, ఇంక్రీస్ అర్జెన్సీ, డిస్యూరియా అండ్ సూప్రా ప్యూబిక్ పెయిన్. అదే అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అయితే మనకి కిడ్నీస్ దగ్గర పెయిన్ వస్తాయి అంటే కోస్టో వర్టిబ్రల్ యాంగిల్ టెండర్నెస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఇస్తారు. కోస్టో వర్టిబ్రల్ యాంగిల్ టెండర్నెస్ అని ఇచ్చిందంటే దట్ ఈస్ ఈక్వల్ టు అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అని అర్థం. అండ్ ఫ్లాంక్ పెయిన్ కిడ్నీ ఉండే లొకేషన్ దగ్గర పెయిన్ ఇది. సూప్రాప్యూబిక్ పెయిన్ అంటే బ్లాడర్కి సంబంధించింది. కోస్టో వర్టిబ్రల్ యాంగిల్ టెండర్నెస్ కానీ ఫ్లాంక్ పెయిన్ కానీ అసోసియేటెడ్ విత్ ఫీవర్ ఆర్ చిల్స్ ఇవన్నీ హిమచూరియా అండ్ డబ్ల్యూబీసీ క్యాష్ మోస్ట్లీ దిస్ ఆల్ కమ్స్ అండర్ పైలోనెఫ్రైటిస్. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈకోలై ఇన్ఫెక్షన్ ఏంటిది అంటే బ్లాడర్ కానీ అక్యూట్ పైలోనెఫ్రైటిస్ కావాలంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఇది. అబ్స్ట్రక్షన్ విత్ స్టోన్స్ కానీ ఆర్ ప్రోస్టేట్ గ్లాండ్ నెక్స్ట్ సర్జరీ కిడ్నీ సర్జరీ అవ్వడం, నెక్స్ట్ క్యాథేటర్ యూరినరీ క్యాథేటర్, వెసెకో యూరెథ్రల్ రిఫ్లెక్స్ దట్ ఈస్ కంజెనిటల్ VUR, నెక్స్ట్ డయాబెటీస్ మెలిటస్ అండ్ ప్రెగ్నెన్సీ. సో దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ అదేంటిది ఈకోలై అసోసియేటెడ్ యూటీఐ. నౌ కమింగ్ టు ఈకోలై అసోసియేటెడ్ యూటీఐలో ఈకోలై రోల్ ఏంటిది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? దట్ ఈస్ ఈకోలై ఇస్ ద కాజ్. ఈకోలై ఇస్ ద ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ యూటీఐ. దాంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఏంటిదంటే లాక్టోస్ ఫర్మెంటేషన్ చేస్తే మనకి పింక్ కాలనీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా డబ్ల్యూబీసీలో దీని రోల్ ఏంటిది? డబ్ల్యూబీసీలో ఏంటిదంటే ఇట్ ప్రొడ్యూసెస్ ల్యూకోసైట్ ఎస్టరేజ్ యాక్టివిటీ ఉంటుంది ఈకోలైకి. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే ఇట్ రిడ్యూసెస్ ద యూరినరీ నైట్రేట్స్. ఓకే, నైట్రేట్ టెస్ట్లో కూడా పాజిటివే వస్తుంది. అంటే యూరిన్లో నైట్రేట్స్ కనుకుంటే ఇట్ రిడ్యూసెస్ ఇట్స్ ఇంటూ అమోనియా. సో నైట్రేట్ రిడక్షన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఈకోలై. అంతేకాకుండా కొన్ని స్పెసిఫిక్ డ్రగ్ రిలేషన్స్ విత్ ఈకోలై ఉంటుంది. దట్ ఈస్ ఇప్పుడు ఒకవేళ డ్రగ్ రిలేషన్స్ విత్ ఈకోలై నార్మల్గా మనకి పెనిసిలినేస్ సెన్సిటివ్ పెన్సిలిన్స్ దట్ ఈస్ ఏ తోటి వచ్చేటి అమాక్సిసిలిన్, యాంపిసిలిన్, అమైనో పెన్సిలిన్ ఉంటాయి కదా. సమ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ వెన్ కంపేర్డ్ టు పెన్సిలిన్ G ఆర్ పెన్సిలిన్ V. దీంట్లో మనకి ఈకోలై యూజెస్లో ఉంటుంది. అంటే దీని నిమోనిక్ ఏమనుకున్నాం? HH, EE, LP, SS. ఈకోలై, లిస్టీరియా, ప్రోటియస్, సాల్మొనెల్లా, షిగెల్లా, ఎంటెరోకోకై, H. పైలోరి అండ్ H. ఇన్ఫ్లుయెన్జా. దీంట్లో ఈకోలై దాంట్లో మనం వీ కెన్ యూజ్ దిస్. అంతేకాకుండా సెఫాలోస్పోరెన్స్లో ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? జోలిన్, ఓకే, సెఫాజోలిన్ అండ్ సెఫాలెక్సిన్. సెకండ్ దాంట్లో F అని గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి ఉంటాయి? ఫ్యాక్లోర్, ఫాక్సిటిన్, సెఫురాక్సైమ్. ఓకే, F అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జోలిన్, లెక్సిన్. అయితే దీంట్లో మనం పెక్ అనేది వాడతాం. ఇక్కడ హెన్స్ పెక్. ఓకే, ఈసీ అంటే ఈకోలై, క్లెప్సియల్లా అండ్ ప్రోటియస్. ఇక్కడ కూడా సేమ్, క్లెప్సియల్లా, ప్రోటియస్ ఇవన్నీ సేమ్. ఇక్కడ SN ఏమేమి ఉంటాయి? H. ఇన్ఫ్లుయెన్జా, ఎంటెరోబ్యాక్టర్, నిక్సేరియా స్పీసీస్ అండ్ సెరేషియా. సో ఈకోలై దాంట్లో మనం ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్ సెఫాలోస్పోరెన్స్ కూడా వాడచ్చు. నౌ కమింగ్ టు సమ్ అప్లైడ్ ఆస్పెక్ట్. సమ్ ఈకోలైస్, ఓకే, సమ్ క్లెప్సియల్లాస్ అండ్ సమ్ ఎరోజినోసాస్. ఇవి ఏం చేస్తాయంటే కార్బాపెనిమేజెస్. ఎందుకంటే కార్బాపెనిన్స్ ఆర్ ఆల్సో ఈజ్
పార్ట్ ఆఫ్ పెన్సిలిన్కి సంబంధించిన డ్రగ్సే. సో పెన్సిలిన్ రిలేటెడ్ డ్రగ్గే కాబట్టి బీటా లాక్టమ్, దీస్ ఆర్ ఆల్సో బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్. కార్బాపెనిన్స్ అనేది, దీస్ ఆర్ ద సమ్ ఆర్గానిజం విచ్ ప్రొడ్యూసెస్ బీటా లాక్టమేజెస్ సచ్ యాజ్ కార్బాపెనిమేజెస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కార్బాపెనిమేజెస్ దాంట్లో మనం కార్బాపెనిన్స్ అనేది వాడినాం అనుకో, కార్బాపెనిన్స్ వాడినాం అనుకో, ఈ కార్బాపెనిమేజెస్ విల్ న్యూట్రలైజ్ ద కార్బాపెనిన్స్, దేర్ ఫోర్ నో ఎఫెక్ట్. So these organisms will survive. Some organism producing carbapenimases will neutralize the carbapenems which we use. So there is no effect even after we use carbapenems. So this is some applied about E. coli. So this is about E. coli and its side effects and its toxins. Thank you for your patience listening.